హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. ఈ అవకాశం కేవలం జగిత్యాల ప్రజలకు మాత్రమే. 4 కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడానికి సిద్ధమైపోయిందనమాట. అండ్ వీటిని భీమారం, మోర్పల్లి, రంగపేట్ అండ్ జగ్గాసాగర్ ప్రాంతాల్లో ప్రారంభించబోతున్నారట. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. అయితే నవంబర్ 26 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ చివరి తేదీ డిసెంబర్ 4న నిర్ణయించారు. అయితే దరఖాస్తుదారులు ఈ క్రింది అర్హతలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఈ దరఖాస్తులు అప్లై చేసుకునే అవకాశం లేదట. మరి ఆ అర్హతలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అభ్యర్థి నిరుద్యోగిగా ఉండాలి. కనీసం గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలట. అలాగే జగిత్యాల జిల్లా పరిధిలోని అదే మండలానికి చెందిన వాళ్ళై ఉండాలి. అలాగే అభ్యర్థి పేరు మీద 500 యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అనేది తీసుకొని ఉండాలట. జగిత్యాల జిల్లా కలెక్టర్ పేరుతో చెల్లించాలి. అండ్ అకాడమిక్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అండ్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు మరియు అవసరమైన ఆధార పత్రాలను కూడా మీరు అప్లికేషన్ ఏదైతే అప్లై చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి మీరు ఈ అప్లికేషన్స్ అనేవి ఇవ్వాలి. అండ్ ఎంపికైన అభ్యర్థులు మీ సేవా కేంద్రం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. అండ్ మీ సేవ ఏర్పాటు చేయాలంటే కంప్యూటర్స్ కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ వివరాలు కావచ్చు, అవన్నీ మీరు ముందుగానే ఒక అంటే ఎంపిక ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ ఇవన్నీ మీరు సమకూర్చుకోవాలన్నమాట. అండ్ ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే ప్రారంభించారట. అండ్ దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన ముఖ్యమైన పత్రాల్లో 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం అండ్ దరఖాస్తు పత్రాలకు సంబంధించి గెజిటేటెడ్ అధికారుల అటెస్టేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ సర్టిఫికేటెడ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆ అభ్యర్థులు మాత్రమే పరీక్షకు అర్హులవుతారనమాట. పరీక్ష 100 మార్కులకు ఉంటుందట. ఇందులో కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ తెలంగాణ స్టేట్ మీ సేవల పై ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి. అండ్ అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే వాటి మీద అనమాట. అండ్ ఈ కార్యక్రమం నిరుద్యోగ యువతకు ఒక చక్కని అవకాశంగా నిలుస్తుంది. బట్ మీ సేవా కేంద్రాలు స్థానిక గ్రామాలకు సంబంధించి సేవలు అందిస్తూ యువత ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ఇది కూడా ఒక చిన్న అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఎవరైతే జగిత్యాల గ్రామంలో ఉంటూ అక్కడ నుంచి మీ సేవా కేంద్రాలను నడుపుకోవాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇదొక సదవకాశం అనే చెప్పుకోవాలి. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా జగిత్యాల గ్రామానికి సంబంధించి లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.